హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సూర్య గార్డెన్. ఈరోజు మా చెట్లకి చెర్రీస్ వచ్చాయి చూడండి. అంటే ఇంకా స్వీట్ కాలేదు, బట్ చూపిస్తున్నా. ఇదిగోండి, చాలా వచ్చాయి. గ్రీన్ కలర్లో రెడ్ అవుతాయి. రెడ్ అయితే పండినట్టు. ఇదిగోండి 4, 5 ఇంకా చిన్న చిన్నగా దాచుకుంటాయి చెట్ల లోపల. ఇదిగోండి 6 చూడండి. ఒక బెండకాయ, 4 దొండకాయలు వచ్చాయి. అలాగే చెట్టి మందార పువ్వు వచ్చింది. బీరకాయ పాలినేషన్ చేసాము చూడండి. చిన్నగా వచ్చింది. రేపటికంతా ఎల్లుండికంతా పెద్దగా అవుతుంది కాయ. ఇది చిట్టి బీరకాయ. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సూర్య గార్డెన్. ఈరోజు మా చెట్లకి మల్బరీ ఫ్రూట్స్ వచ్చాయి చూడండి ఎన్ని గణం ఉన్నాయో. అంటే ఇంకా బ్లాక్ కలర్లో రాలేదు, కొన్ని వచ్చాయి. ఇదిగోండి, ఎందుకంటే వర్షాలు పడడం వల్ల వాటి ప్రెజర్కి సంవత్సరం అన్ని చెట్లనే పడిపోతున్నాయి. అందుకు కొన్ని వచ్చాయి ఈసారి. అవి కూడా లైట్ రెడ్ కలర్లోనే ఉన్నాయి. రెడ్ కలర్లో అంటే కచ్చా ఉన్నట్టు, బ్లాక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య గార్డెన్. చూడండి, ఇది ఆవాల చెట్టు. ఇంకా ఇక్కడ చూడండి మేల్ ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయో. ఇక్కడ కూడా 2 పాలినేషన్ చేసాము. ఇదిగోండి, ఇది నేతి బీర. ఒక కాకరకాయ వచ్చింది చిన్నది. ఇది బీస్కి చాలా మంచిది. అన్నీ మేల్ వచ్చాయి, ఒక్కటి కూడా ఫీమేల్ రాలేదు. బట్ దీంట్లో లక్ ఏంటంటే ఇది పెద్ద బీరకాయ, అక్కడ ఉన్నది ఇందక్కడిది పొట్టి బీరకాయ. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, బీరకాయవి ప్రతి చెట్టుకండి ఇలా లైన్ వేసాయి. బట్ ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ ఎంత చక్కగా, అంటే నైట్లో డిస్టర్బ్ చేయకూడదు కానీ ఎంత చక్కగా నిద్రపోతుందో. అసలు ఏ కలర్లో ఉంది చూడండి. దాని రెక్కలు కూడా ఇలాగ బయటికి తీసేస్తే అసలు భలే కలర్లో ఉంది. పాపం పడుకుంటుంది, మనం డిస్టర్బ్ చేయొద్దు. దాన్ని ముడితే ఏమవుతుందా?